ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనం ఈరోజు మార్చి 8ని జరుపుకుంటున్నాం అంతాను. దీనికి ఆడవాళ్ళకి ఎంత అధికారం, వాళ్ళకి ఏమి చేయగలరు అన్నది తెలిసేటప్పటికే మనం చాలా నేర్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేర్చుకుంటుంది మనం వాళ్ళని ఎలా ఇంకా పైకి తీసుకురావాలి. చాలానే పైకి వచ్చారు, చాలానే నేర్చుకుంటున్నారు. కానీ మనం ఇంకా ఇంకా నేర్పాలి అనుకుంటాం. ఎంతవరకు సఫలం అవుతామో అది నాకే తెలియదు. ఎంతమంది ఆలోచిస్తున్నారో కూడా, ప్రతి వారు ఆలోచిస్తారు నేను ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది అని. అది ప్రతి చిన్నపిల్లలోనూ పెద్దవాళ్ళలోనూ ఆ అమ్మాయిల్లో అది వస్తే ఇంక అంతకన్నా వాళ్ళని పట్టుకునేది ఎవరు ఉండరు. ఎంతైనా ముందరకెళ్తారు. ఏది అడిగితే అది, ఏది కోరితే అది సాధిస్తారు. అంతవరకు ఆడవారికి చాలా ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ దాన్ని మన శక్తి మనకు ఎంత ఉంది అన్నది తెలుసుకోవడం కొంచెం కష్టం. చిన్నపిల్లలు ముందరే నేర్చేసుకుంటే చాలా చాలా ముందుకెళ్తాం మన దేశంలో. అలానే అబ్బాయిలని నేను కాదు అన్ను, కానీ అమ్మాయిలతోటి చాలా చాలా ఆలోచన ఉంటుంది, పట్టుపట్టి పనిచేసే శక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. తమ కాళ్ళ మీద తమ నిలబడగలము అన్న ధైర్యం మనం కల్పిస్తే వాళ్ళు ఎంత దూరమైనా ఎటైనా పోతారు. మంచి పద్ధతులు, మంచి అలవాట్లు ఉంటాయి కనుక అవి ఉన్నవి అందరినీ నలుగురిని చూసి నేర్చుకుని మనంతటా మనం పెద్దవాళ్ళం అవుతున్నాము. మనం ఇంకోళ్ళకి ఉపయోగపడాలి, మనకు మనమే కాదు పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అన్న ఉద్దేశం ఉంటే చాలా మంచిది. అదే చాలా చాలా ముందరికి తీసుకెళ్తుంది. ఇది ఈరోజు వచ్చిన ఆలోచన కాదు. దుర్గాబాయమ్మ గారు మహిళా సభ స్థాపించేప్పటికీ 85 పైన అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చెప్పిన పద్ధతిలోనే మేము ఇప్పటికీ వెళ్తున్నాము. అంటే ఆమె అన్నేళ్ల క్రితం అంత ఆలోచించారన్నది ఒక నార్మల్ సాధారణ స్త్రీ అంత ఆలోచన ఎలా వచ్చింది అన్నది నాకు ఈరోజు వరకు అంత పట్టలేదు. ఆమె నార్మల్ మనిషి కాదు, చాలా గొప్ప ఆమె. ఆడవాళ్ళకి అంటే పుట్టినప్పటి నుంచి పుట్టబోయే ముందు నుంచి చివరి మినిట్ వరకు ఏ స్టెప్లో ఏది చెయ్యాలో అన్నీ ఆలోచించి అన్ని స్టెప్స్ చెప్పారు. ఇప్పుడు మహిళా సభలో మేము ప్రీనేటల్ మొదలు పెడితే ఫైనల్ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వరకు అన్ని లెవెల్స్లోనూ ఆడవాళ్ళని చూసుకుంటాం. మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని మాకు ఆశ్రయ అని చెప్పి ఒక యూనిట్ ఉంది. దాంట్లో షార్ట్ టర్మ్ కోసం లేడీస్ని తీసుకుంటాం. అంటే 1 or 2 years తీసుకుని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేస్తాం. అది ఒకటి. మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి ఎలాగా పిల్లలు చదువుకుంటారు, పైకి వస్తారు, వాళ్ళే బాగుపడతారు. కానీ ఏది లేకుండా ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది, అందరూ ఈ రోజుల్లో చాలామందికి చాలానే తెలుసు, వాళ్ళు పైకి రావడానికి లేదా కష్టాల్లో ఉండి ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావడం అనేది మా ఉద్దేశం. అది దుర్గాబాయమ్మ గారు మాకు నేర్పారు, మేము అలాగే కంటిన్యూ చేస్తున్నాము. ప్రస్తుతానికి చెన్నైలో చేస్తున్నాము, ఇక్కడ కూడా మొదలుపెట్టాము. తర్వాత మీకు వీళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ చిన్నలు ఉన్నారు, అంటే దివ్యాంగులు అంటాం కదా మనం, వాళ్ళకు కూడా మాకు వీలైనంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళని కూడా చదువుకుని కొంతవరకు బాగుపడేటట్టు చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ వీళ్ళు హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళైతే పనిచేస్తారు, కానీ మరీ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళని ఏదో చిన్న చిన్న పనులు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు నేర్పుతున్నాం. అది ఇక్కడ ఉంది, చెన్నైలోనూ ఉంది, తర్వాత కర్నూలులో ఉంది. 3 చోట్ల ఉంది మాకు యూనిట్ దివ్యాంగులకి. తర్వాత మామూలు చదువులు అవి అంటే మీకు చిన్నపిల్లలు చదవడం, ప్రీ స్కూల్ నుంచి రైట్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీ హ్యావ్, అన్నీ ఉన్నాయి. అన్నింట్లోనూ అందరూ చదువుతున్నారు. మోస్ట్లీ మాకు ఆడపిల్లలే, కానీ అబ్బాయిలు అనేది ఒక్క ఫిజియోథెరపీలో ఉన్నారు మాకు, లేకపోతే లేదు. హాస్పిటల్, నర్సింగ్ అన్నీ బేసిక్గా అమ్మాయిలనే పైకి రావడానికి కృషి చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా మంచి పిల్లలు, విలేజెస్ నుంచి వస్తారు, చక్కగా నేర్చుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది మా మహిళా సభ ఉద్దేశం.
నా ఉద్దేశంలో ఆడవాళ్ళు ఎంత ముందుకైనా వెళ్ళగలరు, ఆ ధైర్యం ఇస్తే వెళ్తారు ఒకటి. ఎంతవరకు చేస్తాము అన్నది మేము కూడా వాళ్ళకి అన్ని విధాలా హెల్ప్ చేయడానికే సహాయం చేస్తున్నాం. వనితా టీవీ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.